ఇక మెగా అగచాట్ల డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. రాక ఏళ్ల తరబడి ఎదురు చూసిన తర్వాత వచ్చినటువంటి డిఎస్సి కావడంతో చాలామంది ఆశావాహులు ఆనందంతో అప్లికేషన్ పెడదామనేటువంటి రీతిలో ముందుకు సాగారు. కానీ తీరా చూస్తే ప్రభుత్వం చేసినటువంటి తీరు వల్ల, ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇప్పుడు డిఎస్సిలో ఆశావాహులందరి కలల మీద నీళ్లు జల్లేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి పోటీ పరీక్షలకి మినిమం మార్కులు పెట్టి అడ్డగించడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. బీఈడికి 40%, టెట్కి 40%. బీఈడి టెట్ రాసి క్వాలిఫై అయినటువంటి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ ఇప్పుడు 50% ఉన్నటువంటి వాళ్ళు అన్రిజర్వ్డ్, 45% ఉన్నటువంటి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రమే డిఎస్సికి అర్హులు. దాంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటుగా 10th ఇంటర్ మార్కుల్లో కూడా కనీసం స్కోర్ ఉండాలి అంటూ కొర్రీలు వేస్తున్నారు. 45-50% మార్కులు వచ్చి ఉంటేనే మీ అప్లికేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అసలు వెబ్సైట్ ఓపెనే కావట్లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి దరఖాస్తు చేద్దాం అని ఆలోచిస్తే వెబ్సైటే ఓపెన్ కావట్లేదు. చూడండి ఎంత హైటెక్ సీఎం ఇలాకాలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో డిఎస్సి 16,000 పోస్టుల కోసం వేసినటువంటి నోటిఫికేషన్లో అప్లై చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు. కంప్యూటర్ సైన్స్, అరబిక్ సబ్జెక్టులకు కనిపించని ఆప్షన్, తప్పిదాలను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా కరువు. పలు సాంకేతిక సమస్యలతో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్లై చేయడమే పెద్ద గండంగా మారుతోంది. చాలా అవస్థలు పడుతున్నారు. కనీస మార్కుల పెంపుతో పలువురు ఆందోళన. ఇప్పటికే కోచింగ్ తీసుకుంటున్న తాము నష్టపోతామని ఆవేదన. టెట్లో ఉత్తీర్ణ సాధిస్తే డిఎస్సికి అర్హత ఉన్నట్టే కదా. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించడం అంటే అర్థం ఏంటి? టీచర్కి అతను ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి టీచర్గా అతనికి అర్హత దక్కింది. అర్హత దక్కినప్పటికీ కూడా నీకు 45% అబవ్ మార్క్స్ లేకపోతే నీకు డిఎస్సిలో అనుమతి ఇవ్వము అని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెబుతుంది. ఎందుకని? దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరికి 45% లోపు మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి యథాలాపంగా పోస్ట్ ఇవ్వరు కదా. డిఎస్సిలో ప్రతిభ చూపించి మంచి మార్కులు సాధించి డిఎస్సిలో పోటీలో మిగిలిన అందరికన్నా మెరుగ్గా రాణించినటువంటి వాళ్ళకే కదా పోస్ట్ ఇస్తారు. ఇక్కడ 40% ఉంటే ఏంటి, 45 ఉంటే ఏంటి, 70, 80% ఉంటే ఏంటి? పోటీ పడే దానికి కూడా అవకాశం లేకుండా ముందే నీ కాళ్ళకి బంధాలు వేసేస్తామని అడ్డుకుంటే ఏమనాలి దాన్ని? అర్థమేముంది అందులో? 40% మార్క్స్ ఉన్నాయి ఒక ఆశావాహుడికి, డిఎస్సి ఆస్పిరెంట్కి అప్లై చేశాడు. లేదు నీకు 45% మాత్రమే ఉంటే అర్హత ఇస్తామంటున్నారు. 40% ఉన్నటువంటి వ్యక్తికి పరీక్ష రాసేదానికి అవకాశం ఇస్తే ఏమయ్యింది? ఒకవేళ అతను పరీక్ష సరిగ్గా రాయలేకపోతే అతను 40% కేటగిరీ స్టూడెంట్ అయితే అతనే పోతాడు కదా వెనక్కి. లేదు అతను డిగ్రీలో ఎలా చదివినప్పటికీ ఇప్పుడు డిఎస్సిలో మెరుగ్గా రాణిస్తే, అతనికి ఆల్రెడీ టెట్లో అర్హత ఉంది కాబట్టి డిఎస్సిలో మెరుగ్గా రాణిస్తే అతనికి ఉద్యోగం వస్తే ఏమవుద్ది? డిఎస్సిలో రాణించినటువంటి వాళ్ళకే ఇస్తారు కదా. అలాంటి వాళ్ళ కొర్రీలు పెట్టడాన్ని ఏమనాలి? అలా కాదన్నప్పుడు టెట్ ఎందుకు పెట్టారని ఆశావాహులు నిలదీస్తున్నారు. మరి అదే కదా అర్థం. టెట్ పెట్టారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయించారు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించారు అంటే అర్థం వాళ్ళు టీచర్గా ఉండేదానికి అవకాశం ఉన్నట్టే. అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు డిగ్రీలో మార్కులు లేవు, ఇంటర్లో మార్కులు లేవు, 10th మార్కులు లేవు అనేటువంటి పేరుతో కొర్రీలేసి వాళ్ళు అడ్డుకోవడం దేనికి సంకేతం? ప్రభుత్వానికి ఎంతమంది విన్నవించినా పడుతున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు.